హలో అండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించే ఈ చట్నీ అనేది గారెల్లోకి, ఇడ్లీలోకి, దోసలోకి చాలా అంటే చాలా చాలా బావుంటుంది. రైస్‌లోకి గూడా బావుంటుంది. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి మన ఛానల్‌ని చెక్ చేయండి. అందులో చాలా వంటలనేది చాలా ఈజీ వేలో అర్థమయ్యేలాగా అప్‌లోడ్ చేశాను. ఒకసారి చూసి చెక్ చేసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళు తీసుకొని కలుపుకుంటూ మాడిపోకుండా మీడియం హీట్లోనే ఈ వేరుశెనగ గుళ్ళు మొత్తాన్ని ఈ విధంగా బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 12 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని వాటర్లోనే ఈ పచ్చిమిరపకాయలన్నిటిని మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్లో ఈ పచ్చిమిరపకాయలు ఉడకడం వల్ల ఈ పచ్చిమిరపకాయలకు ఉన్న పచ్చివాసన పోయి చట్నీ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఒక 70% వరకు ఈ పచ్చిమిరపకాయలన్నిటిని వాటర్లోనే ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలో వాటర్ అయిపోతున్నాయి అన్న టైంలో మనం ఇందులోకి కారంకు తగ్గట్టుగా చిన్నవి 2 టమాటాలని కట్ చేసి తీసుకొని లాస్ట్ 1 మినిట్ వరకు వీటిని కూడా వాటర్లోనే ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఆయిల్లోనే ఈ పచ్చిమిరపకాయలని టమాటా ముక్కలన్నింటినీ మనం బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపుగా 4-5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కారంకు తగ్గట్టుగా చింతపండుని మనం ముందుగా కొంచెం క్లీన్ చేసి పెట్టుకొని ఆ చింతపండుని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని లో హీట్లోనే బాగా కలుపుకుంటూ వీటి మొత్తాన్ని బాగా వేపుకోవాలి. ఇవి వేపుకునే టైంలోనే మనం ముందుగా ఒక ఉల్లిపాయని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని లో హీట్లోనే కలుపుకుంటూ ఇంకొక 4-5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలు కూడా తొక్కలు తీసుకొని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నంత వరకు బాగా వేపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటి మొత్తాన్ని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళని ఇప్పుడు ఇందులోకి తీసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారబెట్టుకున్న పచ్చిమిరపకాయ, టమాటాలు, ఈ ఉల్లిపాయలు అన్నింటినీ ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపోయేంతగా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ చట్నీ మొత్తాన్ని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ చట్నీ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి దీన్ని.